హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను మీ రాణి శ్రీనుని. టుడే మన రెసిపీ చూద్దామండి. కోకోనట్ రైస్ అండి. కోకోనట్ రైస్ కావాల్సినవి చూద్దాం. ఇదిగోండి, గరం మసాలా రెండు నేను ½ కేజీ రైస్ తీసుకున్నా అండి. ఇదిగోండి, శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నా అండి 20 మినిట్స్. ½ కేజీ రైస్ అంటే 2 గ్లాసెస్. తర్వాత కావాల్సినవి చూద్దామండి. నెయ్యి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ కోకోనట్ మిల్క్ అండి. ఇవి కొంచెం పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి. ఇవి స్టవ్ పైన ఆయిల్ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. మనకి ½ కేజీ రైస్ కాబట్టి నేను కొంచెం వేస్తున్నా అండి. నెయ్యి, ఇది నెయ్యి 2 స్పూన్స్, ఆయిల్ కొంచెం. ఆయిల్ కాగిందండి. ఇదిగోండి, ఇవి వేసుకొని వేయించుకుందాం. అవి వేగాక ఉల్లిపాయ వేసుకుందాం అండి. వేగిపోయినాయండి. ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అది వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అదిగోండి, వేగిపోయింది. ఇప్పుడు కొంచెం మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అండి. అదిగోండి, 1 స్పూన్ అండి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. పసుపు ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ చూడటానికి కలర్ఫుల్గా ఉంటుందండి. అదిగోండి, వేగిపోయింది. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకున్నాం. అది వేగిద్ది. అదిగోండి, వేగిపోయింది. ఇప్పుడు కోకోనట్ వాటర్ పోసుకుందామండి. నేను 1 గ్లాస్కి రైస్కి 1.5 గ్లాసున్నర వేసానండి. 30 అయినా వేయచ్చు. అది మరగనిద్దామండి బాగా. అదేండి, వాటర్ బాగా మరిగిపోతున్నాయి. ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని రైస్ వేసుకుందాం. ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి రైస్ ఎంతవరకు వచ్చిందో. అదిగోండి, అయిపోయింది. లైట్గా వేసామండి, పసుపు వేసి అయినట్టు. సో అందుకే అలా లైట్గా ఉంది. చాలా బాగుంటుందండి కోకోనట్ రైస్. బిర్యానీలు వాటి కంటే ఒక్కసారి కోకోనట్ రైస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.